ఆర్యులు అంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్నవాళ్ళు. వాడు అమాయకుళ్ళ చేతకాని వాళ్ళ కనిపించాడని నువ్వు భక్తుల జోలికి వెడితే ఎన్ని ఇస్తానని చెప్పాడో తెలుసా? వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు, నీ బలం అణిగిపోవడం ప్రారంభమైపోతుంది. వెదకి వెదకి దైత్యవీరులు సాధువుల ననపా వారి బలములు అణగిపోయే. వాళ్ళని బాధ పెట్టాననుకుంటున్నావు, నీ బలం అణిగిపోతుంది. 2, యశము కీర్తి నశించిపోతుంది. ధనము క్రమక్రమంగా కలిసి రావడం పోయి ఐశ్వర్యం మధ్య పతనం అయిపోతుంది. అందుకే సిరియు, దానితో పాటు యశము, ధర్మము, ఆ బుద్ధి వ్యగ్రతని పొందేస్తే ధర్మం పోతుంది మనిషిలో. ధర్మము, ఆయుర్దాయం క్షీణించిపోతుంది. భాగవతుల జోలికి వెళ్ళాడు కాబట్టి స్వర్గము, ఉత్తమ లోకాల్ని పొందడు. శరీరం పడిపోయిన తర్వాత పాపకూపంలో పడిపోతాడు. స్వర్గము, వీటిపోవు, ఇవన్నీ కూడా నశించిపోతాయి.